సామవేదం షణ్ముఖ శర్మ గారు అందించిన దివ్యశక్తుల సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో సంక్రమించే పుణ్యకాలమే మకర సంక్రాంతి మహాపర్వదినమైంది. ఇది శీతాకాలానికి వేసవికి మధ్య సంధి సమయం. అందుకే చలిమంటల భోగితో మొదలవుతాయి పండుగ సంబరాలు. ఉత్తరాయణ పుణ్యకాలంగా దీనికి ధార్మిక శాస్త్రాలలో ప్రాధాన్యముంది. ఈ సమయంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాది మంచి పనులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు వివరించాయి. భారతీయ సంస్కృతిలో ఆసేతు హిమాచలం ఈ పండగ చేసుకుంటారు. పంజాబ్లో లోహ్డీ పేరుతో చలిమంటలను వేసి బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా సంక్రాంతి సూర్యుడిని స్వాగతిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో నువ్వులు, బెల్లం పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. తమిళనాట పొంగల్ సంబరాలు జరుపుతారు. మొత్తం సంవత్సరానికి ఉత్తరాయణం పగలైతే దక్షిణాయనం రాత్రి వంటిది. అందుకే మకర సంక్రమణాన్ని సంవత్సరానికి తొలి వేకువగా భావిస్తారు. కాలమంతా శుభప్రదంగా సాగాలనే సద్భావంతో ఈ రోజున పవిత్ర విధులతో దివ్యశక్తిని అనుసంధానం చేయడం సత్సంప్రదాయం. సూర్యకిరణాలలో ప్రాణశక్తి ఉందనే వైజ్ఞానిక సత్యంతో పాటు అనేక దివ్యశక్తులు, చైతన్యవంతమైన స్పందనలు ఉన్నాయని వైదిక వాగ్మయం వివరించింది. మనిషి శరీరానికి ఆత్మ ఎలా కేంద్రమో ఈ పంచభూతాత్మక చరాచర జగత్తుకు సూర్యుడు అలా కేంద్ర రూపమై ఉన్నాడని వేదం స్పష్టంగా చెబుతోంది. యోగా, వైద్య, ఉపాసనా శాస్త్రాలలో కూడా సూర్యుని అనుబంధంగా చేసే సాధనలు, యోగాభ్యాసాలు, మంత్రానుష్ఠానాలు విస్తారంగా ఉన్నాయి. ఈ సంక్రాంతి వేళ సూర్యుడి కిరణాల వెచ్చదనానికి ఆరంభకాలం. ఆ కాంతిపుంజాలలోని దివ్యత్వాన్ని గ్రహించే ఆధ్యాత్మిక సాధనాలను ఋషులు అందించారు. సౌరమానం ప్రకారం ఇక్కడి నుంచి మకర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే చాంద్రమానాన్ని అనుసరించి మాఘమాసం మొదలవుతుంది. అది సూర్యప్రధానమే. ఈ రోజున సూర్యకిరణాలు పడేలా ఆరుబయట కొత్త బియ్యంతో ఆవు పాలు, బెల్లం కలిపి పరమాన్నంగా వండి నివేదిస్తారు. దీనినే పొంగల్ అంటారు. ధనుర్మాసమంతా రంగవల్లులతో స్వాగతించే ఇంటి గుమ్మాలు ఈ రోజున గొబ్బిళ్లతో పూర్ణ కళలతో భాసిల్లుతాయి. నేలతల్లి ఇచ్చిన పంటలు నింగిలోని సూర్యుని అనుగ్రహ శక్తి ఫలితమేనని నమ్మి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఈ పండుగ ప్రత్యేకత. సూర్యకిరణాలకు ప్రతీకలుగా గాలిపటాలను ఎగురవేస్తారు. పావన నదీ స్నానం మంచిది. అందుకే ప్రయాగ లాంటి తీర్థాలలో ఈ రోజున పుణ్యస్నానాలను ఆచరిస్తారు. ఈ రోజున చేసే మంగళ కార్యాలు అక్షయ ఫలాలనిస్తాయన్నది శాస్త్రవచనం. అందుకే దేవతారాధన, దానం, పితృతర్పణం వంటివి నేడు విశేషంగా చేస్తారు. అమంగళాలు తొలగాలని భోగి మంటలతో, పిల్లలకి భోగి పళ్లతో సంక్రాంతిని జరుపుకుంటారు. నింగిలో కాంతి సంపద, నేలపై సస్య సంపద వెరసి సంక్రాంతి లక్ష్మిగా ఆవిష్కృతమవుతుంది. బంధుమిత్రుల సమాగమాలతో ఉత్సాహాలను వెల్లువెత్తించే వెలుగుల పండుగ ఇది.